గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మేము ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ తక్షణం అమలు చేయమని కోరుతున్నామంటే ఇది మా గొంతమ్మ కోరికగా చూడబాకండి. ఇది మా గొంతమ్మ కోరిక చూడబాకండి. మీ ముందు ఇప్పటికిప్పుడు పెట్టిన డిమాండ్గా కూడా చూడబాకండి. ఇది మా గొంతమ్మ కోరిక కాదు, మీ ముందు ఇప్పటికిప్పుడు పెట్టిన డిమాండ్ కాదు. మీ పార్టీ పాలసీని, మీ ప్రభుత్వ పాలసీని, మీ హామీలను అమలు చేయమంటున్నాం. మీ పార్టీ పాలసీని, మీ ప్రభుత్వ పాలసీని, ముఖ్యమంత్రిగా మీరిచ్చిన హామీని అమలు చేయమంటున్నాం. నంబర్ 1, మీ ప్రభుత్వ పాలసీ అని అంటున్నా. దయచేసి పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఎందుకంటే చలో హైదరాబాద్కు తరలి రమ్మని పిలుపునిచ్చే ముందు గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడంలో కొన్ని విషయాలు చెప్తున్నా నేను. ఇది మా గొంతెమ్మ కోరిక కాదు, మీ ముందు ఇప్పటికిప్పుడు పెడుతున్న డిమాండ్ కాదు ఇది. నంబర్ 1, మీ ప్రభుత్వ పాలసీ గతంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఎస్సీ వర్గీకరణ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పంజాబ్లో 75లో. ఇది మీ ప్రభుత్వ పాలసీ అని గుర్తు చేస్తున్నా. 2, గౌరవ స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎస్సీ స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వ హయాంలోనే జస్టిస్ ఉషా మేరా కమిషన్ వర్గీకరణ మీద వేసిందనే విషయం గుర్తు చేస్తున్నా. 4, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం ప్రతి ఎన్నికల్లో మీరు ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పి గత 3 దశాబ్దాలుగా ప్రతి ఎన్నికల సమయంలో మేనిఫెస్టో పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సమర్థిస్తూ వచ్చింది. మొన్నటి అసెంబ్లీ, మీరు ముఖ్యమంత్రి కాకముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా గౌరవ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారి సమక్షంలోనే చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో మొదటి అంశమే వర్గీకరణకు పరిష్కారం చూపెడతామని ఉన్నది. అందువల్ల ఇది మీ పార్టీ నిర్ణయం, గతంలో మీ ప్రభుత్వ నిర్ణయాలు. మీ పార్టీ నిర్ణయం మేనిఫెస్టోలో డిక్లరేషన్లు సాక్ష్యం. మీ ప్రభుత్వ నిర్ణయం పంజాబ్ ప్రభుత్వం వర్గీకరణ చేయడం, జైల్ సింగ్ ప్రభుత్వం, రాజశేఖర్ గారి ప్రభుత్వం వర్గీకరణకు అనుగుణంగా తీర్మానం చేయడం, యూపీఏ ప్రభుత్వం వర్గీకరణకు అనుగుణంగా అది కమిషన్ వేయడం. అదే సమయంలో సోనియా గాంధీ గారు ప్రాతినిధ్యం వహించిన గతంలో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మొదటి నుంచి ఉత్తరప్రదేశ్ వాళ్ళ స్వస్థలం అని చెప్పబడుతున్న ఉత్తరప్రదేశ్లో 2012లో ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పి ఉత్తరప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మేనిఫెస్టో పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని గుర్తు చేస్తున్నాను నేను. ఎక్కడ ఎస్సీ వర్గీకరణ ముందుకొచ్చినా ఆ ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తున్నామని చెప్పి మాట్లాడుతున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అది కర్ణాటక సాక్ష్యం అని కూడా గుర్తు చేస్తున్నాను నేను. అందువల్ల ఇది మా గొంతెమ్మ కోరిక కాదు, మా డిమాండ్ కొత్తగా మీ ముందు పెడుతున్నది కాదు. ఇకపోతే వ్యక్తిగతంగా మీ గురించి కూడా చెప్తున్నాం. మీరు ముఖ్యమంత్రి కాకముందే ఎంఆర్పిఎస్ నిర్వహించిన ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ నిర్వహించిన ధర్నాలో జంతర్ మంతర్ వద్ద పాల్గొన్నారు. విద్యార్థుల జాతీయ సభలో ఢిల్లీలో వర్గీకరణకు అనుకూలంగా పాల్గొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ధర్మయుద్ధ మహాసభలో పరేడ్ గ్రౌండ్లో మీరు పాల్గొన్నారు. ఆయా సందర్భాల్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మీరు నైతిక మద్దతు ఇస్తూ వచ్చారు.